దేవుని నామమునకు స్తోత్రములండి. యేసుక్రీస్తు శ్రమల కాల ధ్యానాంశములలో ఈ దిన ధ్యానాంశము యేసు రక్తం మన కొరకైన విజ్ఞాపన చేయును. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారని హెబ్రీ పత్రిక 12:24 వెల్లడి చేస్తుందండి. లేఖన భాగములలో వ్రాయబడిన రీతిగా యేసు అతి పరిశుద్ధ స్థలంలోనికి తన రక్తంతో ప్రవేశించారని హెబ్రీ పత్రిక 9:12 ప్రకారం. మరి దేవుని సన్నిధిలోని అతి పరిశుద్ధ స్థలంలో యేసు రక్తం ఏమి చేయుచున్నది అనగా హెబ్రీ పత్రిక 12:24 నందు వ్రాయబడిన ప్రకారం అది మన కొరకై మంచి కార్యములను పలుకుచున్నది. మరొక మాటలో చెప్పవాలనంటే యేసు రక్తం మన కొరకు విజ్ఞాపన చేయుచున్నదని చెప్పవచ్చండి. విజ్ఞాపన చేయుట అనగా దాని యొక్క భావము ఒకరిని రక్షించుటకు లేక సహాయం చేయుట కొరకు మరొకరు బ్రతిమలాడుట లేక మధ్యవర్తిత్వమును చేయుటయే ఉన్నది. ఇందును బట్టి పైన చెప్పబడిన వాక్యానుసారముగా యేసు రక్తం మన కొరకు విజ్ఞాపన చేయుచున్నదండి. కయీను భూఫలము నుండి బలి కొరకైన అర్పణను తీసుకుని వచ్చాడండి. హేబేలు పశువుల మందలోని తొలుచూలు క్రొవ్విన బలిని అర్పణగా తీసుకుని వచ్చాడండి. కానీ దేవుడు హేబేలు బలి అర్పణను మాత్రము అంగీకరించినాడు కదా. కావున కయీను అసూయపడి ఆగ్రహముతో నిండినవాడే తన సోదరుడైన హేబేలును హత్య చేశాడు. హేబేలు రక్తం భూమిపై నుండి దేవునికి మొర్రపెట్టిందండి. నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నదని ఆదికాండం 4:10 ప్రకారము ఉందండి. హేబేలు మరణించినప్పటికీ అతని రక్తం దేవునికి మొర్రపెట్టుటకును మాట్లాడుటకును శక్తి గలదే ఉన్నదని హెబ్రీ పత్రిక 11:4 వ్రాయబడి ఉన్నదండి. ఈ వాక్యము దీనిని నిర్ధారిస్తుందండి. హేబేలు మరణించినను మాట్లాడుచున్నాడు. ఇందు మూలముగా రక్తమునకు మాట్లాడు శక్తి ఉన్నదని మనం తెలుసుకోవాలండి. ఈ సందర్భంలో హేబేలు యొక్క రక్తం చేసిన రోదన కయ్యని మీదకి శాపమును తెచ్చిందండి. మరి యేసు రక్తమైతే మన కొరకు మంచి విషయములను పలుకుచున్నది. మరి యొక్క విధముగా మనము చెప్పవలసినవన్నీ యేసు రక్తము మన కొరకు విజ్ఞాపన చేయుచున్నదండి. మనము యోబు జీవితంలో అధ్యయనము చేసినప్పుడు అపవాది ఎల్లప్పుడూ ఆయనలో తప్పులను పట్టుకొనవలెనని ప్రయత్నిస్తూ ఉండేవాడు. యోబు గ్రంథం 1:10-11 యోబు గ్రంథం 2:2-4 పేతురు జీవితంలో కూడా సాతాను ఆయనను గోధుమల వలె జల్లించవలెనని కోరుకొనినాడు కదా. లూకాసు వార్త 22:31 ప్రకారం. అపవాది అబద్ధములకు జనకుడని యోహాను సువార్త 8:45 వ్రాయబడి ఉన్నదండి. మన జీవితములను దొంగిలించుటకును హత్య చేయుటకును నాశనం చేయుటకును మన జీవితమునకు వ్యతిరేకముగా దేవుని సాన్నిధ్యములో ఎల్లప్పుడూ ఫిర్యాదులు చేయుచుండెను. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని. ఏమనగా రాత్రింబగళ్ళు మనకు దేవుని ఎదుట మన సహోదరుల మీదను నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ప్రకటన గ్రంథం 12:10 ప్రకారం. మనము ఏమి చేసినను పొరపాటైనను కాకపోయినా అపవాది మనపై ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో నిందలు మోపుతూనే ఉంటాడండి. అదే సమయంలో యేసు రక్తము మన పక్షముగా మాట్లాడుతూ మన జీవితంలో కొరకైన మంచి ఈవులను తీసుకొస్తుందండి. హెబ్రీ పత్రిక 12:24 ప్రకారం. ఎప్పుడైనాను అపవాది ఏ విధము చేత అయినను మనపై దాడి చేయుటకు ప్రయత్నించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తిగా ప్రవేశించి హెబ్రీ పత్రిక 12:24 ప్రకారం దేవునితో మనకున్న వైరమును తొలగించి తన రక్తంతో మనలను దేవునితో సమాధానపరచును. కొలస్సీ పత్రిక 1:21 ప్రకారము. ఈ రీతిగా దేవుని మన పక్షముగా తీసుకుని వస్తారండి. ఎప్పుడైతే అపవాది మన మీద నింద మోపుతుందో యేసు మన కొరకైన ఉత్తరవాది వలె యోహాను రాసిన మొదటి పత్రిక 2:1 ప్రకారం విన్నపం చేసి తన రక్తం ద్వారా మనలను శిక్షావిధి నుండి తప్పిస్తారండి. ఎప్పుడైతే అపవాది మనలను నాశనం చేయుటకు ప్రయత్నించినో యేసుక్రీస్తు ప్రధాన యాజకుని వలె హెబ్రీ పత్రిక 10:21 ప్రకారం తన సొంత రక్తమును చేత పట్టుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మన తరపున విజ్ఞాపన చేయును. ఈ విధముగా మనకు పలు విధములైన ఆత్మీయమైన వస్తుపరమైన ఆశీర్వాదములను అనుగ్రహిస్తారండి. అవసరతల గల సమయములలో మన తరపున మన కొరకు సిఫారసు చేయగల లేఖన
విజ్ఞాపన చేయగలవారి కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాలండి. ఇది కేవలము సహజ సిద్ధమైన మానవుని అనుభూతి మాత్రమే. ఎవరు సిఫారసు చేసినను చేయకపోయినను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో చిందించిన విలువైన రక్తము మన కొరకు మంచి ఈవులను మనకి అనుగ్రహించుట ద్వారా పరలోకపు తండ్రికి ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయుచుండెను. ఆయనలో మన భాగ్యం ఎంతో గొప్పదో కదండి. ఆమేన్.